మీకు ఒక చిన్న కథ చెప్తా. ఒక ఎలుక ఉంటది, అది ఎప్పుడు కంతలోనే దాక్కుంటది. అప్పుడు దేవుడు చూసి అడుగుతాడు, నువ్వెందుకు ఎప్పుడు కంతలోనే దాక్కుంటావు, ఎందుకు బయటికి రావు అని. అప్పుడు ఎలుక అంటది, నాకు పిల్లంటే భయం అంటది. అయితే సరే నేను నిన్ను పిల్లిగా మారుస్తానని పిల్లిగా మారుస్తాడు. పిల్లిగా మారిన తర్వాత అదేం చేస్తదంటే ఒక ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటది. ఇప్పుడు ఎందుకు దాక్కున్నావు అని అడిగితే నాకు కుక్కలంటే భయం అని అంటది. అయితే సరే నేను నిన్ను కుక్కగా మారుస్తానని కుక్కగా మారుస్తాడు. కుక్కగా మారిన తర్వాత వెళ్ళి చెట్ల మధ్యలో దాక్కుంటది. మళ్ళీ దేవుడు ఇప్పుడెందుకు దాక్కున్నావు అని అడిగితే నాకు మనుషులంటే భయం, రాళ్ళతో కొడతారని అంటది. అయితే సరే నేను నిన్ను మనిషిగా మారుస్తాను అని అంటాడు. మనిషిగా మారిన తర్వాత ఇంటి లోపల ఉన్న గది లోపలే దాక్కుంటది, బయటికి రాదనమాట. ఇప్పుడు దేవుడు అడుగుతాడు, ఇప్పుడెందుకు దాక్కుంటున్నావు అని. ఇప్పుడు అంటది, బయటకు వస్తే నలుగురు ఏమనుకుంటారు, నన్ను ఎలా జడ్జ్ చేస్తారని నాకు భయం వేస్తుందని అంటది. దేవుడికి కోపం వచ్చి దాన్ని మళ్ళీ ఎలుకగా మార్చేసి వదిలేస్తాడు. ఇందులో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఏమవుతుందని మనం భయపడుతూ కూర్చుంటే అసలు మనం ఏమీ చేయలేం. ముందు మనం ఒక్క అడుగు వేయాలి, అదే 100 అడుగులకి దారి తీస్తుంది. మీరు ఎవరికైతే ధైర్యం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి రీల్ షేర్ చేయండి. నేను చెప్పింది మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్ లో 100 అని టైప్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం జస్ట్ హిట్ దట్ ఫాలో బటన్.